హలో ఆల్! మా గిద్దలూరులో ముగ్గుల కాంపిటీషన్ ఉంటే వెళ్ళానమాట. ఇది ఓన్లీ వైశ్యాస్‌కి మాత్రమే. ఇంకా వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదని చెప్పేసి ముందే చెప్పారు వాళ్ళు. ఇక్కడ నేను ఒక అమ్మవారి ముఖాన్ని సెలెక్ట్ చేసుకున్నా అనమాట. అమ్మవారి ముఖం వేస్తున్నాను. ఫైనల్‌గా అయితే ముగ్గు చాలా బాగా వచ్చింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఫెస్టివల్ కదా! మా చెల్లెలందరూ వచ్చారు. వాళ్ళని చూద్దామని చెప్పేసి నేను గిద్దలూరు వెళ్ళాను. మాది పక్కన విలేజ్ అనమాట. వెళ్ళాను. అక్కడ ముగ్గుల కాంపిటీషన్ జరుగుతుంది. పార్టిసిపేట్ చేయని అందరూ ఫోర్స్ చేశారు. "నువ్వు బాగా వేస్తావు కదా!" అని. అందుకే వెళ్ళాను. లేకంటే ముగ్గుల కాంపిటీషన్ కోసం మాత్రం వెళ్ళలేదు. వెళ్ళాను, వేశాను. చాలా బా వచ్చింది. ఫైనల్‌గా అందరూ కూడా చాలా బావుందన్నారు. ఇక్కడ వేసేది నేనే. లాస్ట్‌న ఏమనుకున్నామంటే ఖచ్చితంగా మనకే ఫస్ట్ ప్రైజో, సెకండ్ ప్రైజో ఏదో ఒక ప్రైజ్ ఖచ్చితంగా వస్తదని చెప్పేసి అక్కడే కాన్ఫిడెంట్‌గా కూర్చున్నాము. కానీ ఫైనల్‌గా చెప్పాలంటే మాకు ఎలాంటి ప్రైజ్ రాలేదు. అసలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ పిక్స్ యాడ్ చేస్తారు లాస్ట్‌లో చూడండి మీరు. మీకే అర్థమవుతది. అక్కడ ఎలాంటి ముగ్గులు వేశారో, అలాంటి ముగ్గుల్లో నా ముగ్గుకి ప్రైజ్ రాలేదని అసలు ఎంత సాడ్ ఫీల్ అయ్యానంటే అంత సాడ్ ఫీల్ అయ్యాను. చూస్తున్నారు కదా! అక్కడ వేసిన ముగ్గుల వీడియో ఇది. అప్పుడే అనిపిచ్చింది చెల్లెల కోసం వెళ్ళి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయకుండా అనవసరంగా నా టైంని ఈ ముగ్గుల కాంపిటీషన్‌కి వేస్ట్ చేశాననమాట. ఇది ఫస్ట్ ప్రైజ్. ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ అంట. ఇది సెకండ్ ప్రైజ్. ఫస్ట్, సెకండ్ ఓకే. కానీ థర్డ్ ప్రైజ్ ఇది. దీనికి థర్డ్ ప్రైజ్ అంట. ఎవరైనా న్యాయం చెప్పండ్రా బాబు! అసలు దీనికి థర్డ్ ప్రైజ్ అంటే షాక్ అయ్యాం చూడు. నేను మా చెల్లెళ్ళు నార్మల్ షాక్ కాదు అసల. బీభత్సమైన షాక్ అయ్యాం. దీనికి థర్డ్ ప్రైజ్ ఏంటి అసలు? ఒకరు వేసిన ఆర్ట్‌ని ఎగతాళి చేయకూడదు కానీ న్యాయమైతే ఉండాలి కదా! నా దానికి, దానికి పోలిస్తే థర్డ్ ప్రైజ్ అన్నా ఇవ్వాలి కదరా బాబు! సరేలే. అయిందేదో అయింది. ఫాలో ఫర్ మోర్.